శ్రీమాత్రే నమః. మరి అమ్మవారి నామము కదంబ మంజరి క్లుప్త కన్నపూర మనోహర అని చెప్పుకుంటున్నాం కదా. అమ్మవారుట కదంబ పూల యొక్క గుత్తిని తన చెవిపైన అమర్చుకుంటుంది. మహాపతివ్రత కాబట్టి, తన భర్త వీరుడు కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, తన చెవుల పైన ఆ పూలని పెట్టుకుంటుంది. మరి ఈ పూలను చూడడం వల్ల మనకేమరుగుతుందండి? ఈ నామం వచన్యాది దేవతలు మనకెందుకు అనుగ్రహించారు అన్నది కనుక మనం ఆలోచించినట్లయితే, మనం మొన్న చెప్పుకున్నాము, ప్రతి సువాసిని యొక్క ప్రథమ లక్షణం ఏంటి? పూలు పెట్టుకోవడం, నుదుటిన బొట్టు పెట్టుకోవడం అన్నవి మనకి ప్రథమ లక్షణంగా కనిపిస్తాయి. మరి అమ్మవారు ఏం చేస్తుంది? అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ చెవుల పైన పూలు పెట్టుకుంటుంది. అవి ఇవి కాదు, కదంబ పూలు అని చెప్పుకున్నాము. ఈ కదంబ పూలకి ఒక నామం ఉంది, నీపా అని అంటాం దాన్ని. అంటే నీపా అంటే ఏంటి? ఎప్పుడూ కూడా చల్లగా ఉండేది. అంటే ఈ కదంబ పూలు కూడా ఎప్పుడు పూస్తాయి చెప్పండి? అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి మాసము శ్రావణ ఆశ్వీజ మాసాలు. అంటే శ్రావణ మాసంలో కూడా మనం అమ్మవారిని, అంటే ప్రతి మాసము కూడా చాలా గొప్పదైనటువంటిదే అమ్మ. ఇప్పుడు ఈ మాసంలోనే మనం అమ్మవారిని కొలుస్తాము, ఈ మాసంలో కొలవము అనేది ఏదీ లేదు. కాకపోతే స్త్రీలం విశిష్టంగా మనం ఏం చేస్తాము, శ్రావణ మాసం వచ్చింది అనేసరికి శ్రావణ మంగళవారపు నోములని, వరలక్ష్మీ వ్రతమని మనం అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారాలతో పూజిస్తూ ఉంటాము. అలాగే ఆశ్వీజ మాసంలో కూడా దేవీ నవరాత్రులని దీక్ష తీసుకుని అమ్మవారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలతో మనము పూజ చేస్తూ ఉంటాము. కాబట్టి ఏంటి, ఈ దేవీ నవరాత్రుల్లో మరియు ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజిస్తాం కాబట్టి మనం అలా చెప్పుకున్నాం. కానీ ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనది. మనం మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని అమ్మవారిని కనులు మూసుకొని ధ్యానించాలే కానీ ఈ రోజే విశిష్టమైనది మర్నాడు కాదు అని చెప్పడానికి లేదు కదా. కాకపోతే విశేషమైనటువంటి పూజలు ఆ మాసాలలో చేస్తూ ఉంటాము. మరి ఈ శ్రావణ మాసము మరియు ఆశ్వీజ మాసాల్లో ఈ కదంబ పూలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు కూడా తాపంతో, అంటే మనమందరం కూడా ఎండాకాలంలో, వసంత ఋతువులో, గ్రీష్మ ఋతువులో ఏంటి తాపానికి, వేడికి చాలా తల్లడిల్లిపోతాము. ఆ వేడిని తట్టుకోలేక ఎప్పుడెప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడెప్పుడు వర్ష ఋతువు వస్తుందా, ఆషాఢ శ్రావణ మాసాలు వస్తాయా అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే చినుకు పడుతుందో, చినుకు పడగానే ఏం జరుగుతుంది, ఆ యొక్క కదంబ పూలు వికసిస్తాయి. అంటే చల్లదనాన్ని అనుగ్రహిస్తాయి, మనసుకి స్వాంతన కలిగిస్తుంది. అంటే చల్లదనము అనేసరికి ఏంటి, మనసు కూడా చూడండి చాలా వేడిగా ఉందనుకోండి, మనం కూడా చాలా చికాగ్గా ఉంటాం. ఆఖరికి మన పిల్లలతో కూడా ఉండరా చాలా వేడిగా ఉంది, అసలే వేడితో చచ్చిపోతుంటే నువ్వేంటి ఊరికే గొడవ పెట్టుకుంటావు అని మనం ఒక్కొక్క సందర్భంలో పిల్లల్ని కూడా విసుక్కుంటూ ఉంటాం. అందుకు ఆ తాపాన్ని తట్టుకోలేక పిల్లల్ని కూడా విసుక్కుంటూ ఉంటామే. మరి అలాంటిది అమ్మవారు కూడా ఏం చేస్తుంది, మరి మనకి తాపాన్ని తగ్గించాలని ఆ తల్లి తన చెవుల పైన కదంబ పూలని పెట్టుకుంటుందంటే ఈ నామం చదువుకోవటం వల్ల ఏం జరుగుతుంది, మనలో తాపం అనేది తగ్గిపోతుంది, వేడి తగ్గిపోయి కోర్కెల ఉబలాటం అనేది తగ్గిపోయి శరణాగతి చేసుకోవటం అన్నది మనకి తెలుస్తుంది. లేకపోతే అప్పటి వరకు నేను నా అంతవాడు ఇంకొకడు లేడు అన్నటువంటి భావనతోటే మనం మాట్లాడుతుంటామే. కానీ అయ్యో నేనేంటి, నేను కూడా ఎలా ఉన్నాను, ఈ రోజు ఇలా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ తల్లి యొక్క అనుగ్రహమే కదా, ఇందులో నా గొప్పతనం ఏముంది అన్నటువంటి ధోరణిలో ఆలోచించేటటువంటి శక్తి అప్పుడు మనకి ఉండదు. కాబట్టి ఏంటి, ఎప్పుడైతే మనకి ఆలోచన కలుగుతుందో అప్పుడేంటి తప్పకుండా మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది తెలియచేసేదే ఈ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. అంటే హృదయంలో ఉన్నటువంటి వేడిని, పరితాపాన్ని ఈ నామం అనేది తగ్గిస్తుంది. ఇంకొక రకంగా ఆలోచించామనుకోండి, మరి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే
అమ్మవారి యొక్క చెవి పైన పెద్ద పెద్దగా ఉండేటటువంటి కదంబ పూల యొక్క గుత్తిని ఆ తల్లి ధరిస్తుంది అంటే మరి ఆ తల్లి చెవులు ఇంకా పెద్దవై ఉండాలి. చెవి చాలా తిన్నగా ఉందనుకోండి, కొంతమందిని చూడండి అసలు చెవి కనిపించకుండా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారము చెవులు చాలా పెద్దగా ఉండటం కూడా గొప్పనైనటువంటి విషయంగా మనకి సాముద్రిక శాస్త్రం చెప్తోంది. కాబట్టి చిన్న చిన్న చెవులు ఉన్నాయనుకోండి, చూడటానికి కొంత ఇదిగా అనిపించదు. అంటే పెద్ద పెద్ద చెవి కమ్మలు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా పెట్టుకోవాలన్నా అంతటి అందంగా కనిపించదు. అదే పెద్ద చెవులు ఉండి కమ్మెలు కూడా చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, ఎలాంటి చెవికి సంబంధించిన ఆభరణం పెట్టుకున్నప్పటికీ కూడా చాలా అందంగా చాలా స్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి ఏంటి, అమ్మవారి చెవులు ఇంకెంత పెద్దవై ఉండాలి. మరి 3 పూలు కదంబ పూల గుత్తిని ఆ తల్లి తన చెవి పైన పెట్టుకుంటోంది అంటే ఎంత పెద్దవైనటువంటి చెవులై ఉండాలి. అంటే సాముద్రిక శాస్త్రము అమ్మవారిని బట్టే సాముద్రిక శాస్త్రం వచ్చిందండి. కాబట్టి ఇంకా ఆవిడ్ని బట్టే సాముద్రిక శాస్త్రం అంతా కూడా నడిచిపోతూ ఉంటుంది. అంత పెద్దదైనటువంటి చెవులు కలిగినటువంటి తల్లి ఆ తల్లి. మరి ఆ తల్లి యొక్క చెవులను ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు చెవులతో మనం ఏం చేస్తూ ఉంటాము? వింటూ ఉంటాము. ప్రతి ఒక్కరి మాట మనము ఆలకిస్తూ ఉంటాము. నిజానికి ఈ చెవి నుంచే మనకి గాలి కూడా వెళ్తూ ఉంటుంది. చెవి నుంచి కూడా గాలి వెళ్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ మంచి మాటలు ఏవైనా వినాలన్నా కూడా ఈ ఒక్క చెవి ద్వారానే వినగలుగుతాము. అందుకే చూడండి, పిల్లలకి కూడా అంటే ఆడపిల్లలు మగపిల్లలు అన్నటువంటి తేడా లేకుండా ఏం చేస్తాము, ఒక వయసులో సంవత్సరం లోపు వాళ్ళకి చెవులు కుట్టిస్తూ ఉంటాము. శాస్త్రము ఇది చాలా గొప్పనైనటువంటి విషయంగా చెప్పింది. ఎందుకు అంటే ఈ చెవి కుట్టడం వల్ల గాలి ఇటు నుంచి అతడికి లోపలికి ప్రసారం అవ్వడం వల్ల ఓంకారం అనేది తిరుగుతుంది. చెవి కూడా ఉండేది ఓంకార రూపంలోనే. కాబట్టి ఎప్పుడైతే అక్కడ రంధ్రం చేస్తామో, చెవి తమ్మెకి రంధ్రం చేస్తామో అప్పుడు ఓంకారం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అందుకని అందరికీ కూడా చెవులు కుట్టమని చెప్పడానికి కారణం అదే. పైగా చూడండి, ఏ శరీరంలో ఏ భాగానికి లేనటువంటి ప్రత్యేకత చెవులకు ఉంటుంది. చెవి ఒక్కటే మృదులాస్థితో చేయబడి ఉంటుంది. చెవి ఎముకలు చూడండి, చెవికి ఎముకలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఇలా వంచేస్తే వంగిపోతాయి. అంటే అవి మృదులాస్థితో చేయబడ్డాయి. అంటే చాలా మెత్తనైనటువంటి ఎముకల చేత చేయబడినటువంటివి అన్నమాట. అందుకని ఏంటి, దానికి అనుగుణంగానే మన పెద్దలు ఏం చేస్తారు, నిజానికి చంటి పిల్లల యొక్క చెవి తమ్మె పట్టుకున్నారనుకోండి, చంటి పిల్లల యొక్క చెవి తమ్మె పట్టుకుని ఇలా చూస్తే, గట్టిగా కొంచెం వెలుతురికి చూస్తే మనకి స్ఫురణగా ఒక చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే రంధ్రం చెయ్యాలి. అలా రంధ్రం చేస్తే ఏంటి, గాలి అటు ఇటు పారడం వల్ల చెవిలోనికి పూర్తి ఓంకారాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి చెవులు కుట్టడం అంటే ఏదో ఫ్యాషన్కి చెవులకేవో పెట్టుకోవాలని కుట్టుకోవడం కాదు. శాస్త్రంలో దానికి పెద్ద పీటే వేసింది. కాబట్టి ఎందుకు కుట్టించుకుంటున్నామో తెలుసుకుంటే కనుక ఇంకా చక్కగా మనకి దాని యొక్క భావన అన్నది అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మనం చెవులతో ఏం చేస్తుంటాము, వింటూ ఉంటాము. అమ్మవారు కూడాట మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను అంటూ కనుక మనం మొరపెట్టుకున్నామే అనుకోండి, తప్పకుండా విని తీరుతుంది. పైకి మాటలే అనక్కర్లేదండి, మనసులో అనుకున్నప్పటికీ కూడా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. ఉదాహరణకి శర్యాతి అనేసి ఒక రాజు ఉండేవారు. ఆయనకి ఎంతో మంది భార్యలు. ఎందుకో ఆయన రాజు కాబట్టి ఎంతమందినైనా వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, క్షత్రియులకి అప్పటి రోజులలో రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రోజుల్లో అది చెల్లుతుంది. ఎందుకు, సంతానం కోసం. వారికి ఎంతమంది సంతానం ఉంటే మరి రాజ్యానికి అంతటి అంద కదా. కాబట్టి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. కాబట్టి 400 మంది భార్యలు. ఆయనకి లేక కలిగినటువంటి సంతానము ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయి ఏమో సుకన్య, చాలా అందమైనటువంటి పిల్ల.
ఒకానొక సందర్భంలో ఈ అమ్మాయి యుక్త వయసుకి వచ్చిన తర్వాత చెలికత్తెలతో ఆడుకుంటూ చవనుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. ఈ చవనుడు చాలా పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు యొక్క తాకిడి ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన చుట్టూ కూడా పుట్టలు వచ్చేసాయి. కానీ తపస్సు చేసేటప్పుడు ఏంటి, కొన్ని సందర్భాలలో కొంతమంది ఋషులు మహర్షులు ఏం చేస్తుంటారు, కొన్నిటిని అంటే కొన్ని అవయవాలని వాళ్ళు బంధించి వేస్తారు. అంటే కొంతమంది శ్వాస తీసుకోరు, కొంతమంది వాడిలో యొక్క నాడీ మండలాన్ని బంధించేస్తారు. ఈ చవనుడు ఏం చేశాడు, ఆయన యొక్క తన కన్నులను తెరిచి తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కన్నులు తెరిచే ఉంటాయి కానీ రెప్పవెయ్యవు, వాటి పని అవి చూసేది చూడవు. అంటే ఏంటి, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ అవి చేయాల్సినటువంటి పని అవి చేస్తూ ఉండవు. ఇలా చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండగా మరి చవరుడి చుట్టూ కూడా పుట్ట వచ్చేసింది. ఎందుకంటే అంత తన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. అక్కడ ఆయన యొక్క రెండు కళ్ళు తెరిచి ఉన్నాయి కాబట్టి ఆ రెండు ప్రదేశాల్లో మటుకు చిన్న రంధ్రాలు ఏర్పడి ఉన్నాయి. మరి చెలికెత్తెలందరూ ఆడుకుంటూ ఆ పుట్ట ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చారు. మరి ఆ పుట్ట ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి రాగానే ఆ పుట్టలోకి తొంగి చూడాలన్నటువంటి అభిలాష కలిగి ఆ పుట్టలోనికి తొంగి చూశారు. ఆ పుట్టలోనికి తొంగి చూసేసరికి వారికి కమరి చవనుడు కళ్ళు తెరిచి ఉన్నాడు కదా, కళ్ళు తెరిచి తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ రెండు కన్నులు కూడా ఎలాగ కనిపించాయి అంటే రెండు మెరుస్తున్నటువంటి మినుగురు పురుగుల్లాగా గోచరించాయి. వెంటనే ఏం చేశారు, ఇవేంటబ్బా పుట్టలో మినుగురు పురుగులు ఇలా వచ్చాయి, పైగా రెండే ఉన్నాయి, కదలటం లేదు అని ఏం చేశారు, చాపల్యంతో చిన్నపిల్లల చాపల్యంతో ఏం చేశారు, పిల్లలు చూడండి వాళ్ళు ఎందుకు ఏ పని చేస్తారో తెలియదు, ఉన్న నీళ్లు ఉన్నట్టు పారపోస్తూ ఉంటారు, అదేమనంటే ఏడుస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం తెలుసు, మరి అలాంటి బుద్ధి చాంచల్యంతో వీళ్ళు కూడా ఏం చేశారు, ఏంటివి చూస్తాము అన్నటువంటి ఆలోచనతోటి సుకన్య ఏం చేసింది, ఒక చీపిరి పుల్ల పట్టుకుని ఆయన యొక్క రెండు కనుల్లో కూడా గుచ్చేసరికి ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆహారాన్ని ఏది కూడా స్వీకరించకుండా తపస్సు చేస్తూ ఉన్నాడేమో, చాలా బలహీనంగా ఉన్నాడు. కానీ ఒకసారి శరీరానికి బాధ కలిగేసరికి ఆ బారి ఒక్కసారి అరవటము, ఆ మాట వీళ్ళకి వినిపించి ఆ యొక్క చీపిరి పుల్లల్ని వెనక్కి తీసేసరికి ఆ చీపిరి పుల్లకి రక్తం అంటే ఉండటం చూసి ఒక్కసారి వీళ్ళు భయపడి రాజ్యానికి వచ్చేసారు. రాజ్యానికి వచ్చేసిన తర్వాత మరి ఒక మహాపురుషుడికి వీళ్ళు ఒక రకంగా అపచారమే చేశారు. కన్ను అనేసరికి అన్ని ఇంద్రియాల కంటే కూడా చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం మనం కన్నుగానే చెప్పుకుంటాం కాబట్టి కంటికి ఒక రకంగా ఉపద్రవం తీసుకొచ్చారు వీళ్ళు. కాబట్టి ఏం చేశారు, చవనుడు ఏం చేశాడు, ఆయన ఎటువంటి శాపవాకు విడిచిపెట్టలేదు. కానీ భగవంతుణ్ణి నమ్ముకొని ఆయన్నే ధ్యానిస్తూ ఆ నామాన్ని భుజిస్తూ ఉన్నటువంటి ఆయనకి అపకారం జరిగింది. కాబట్టి సకల జీవులకి కూడా మూత్రము బయటికి వెళ్లాల్సినటువంటి పదార్థాలు బయటికి వెళ్లకుండా వాయుస్తంభన అయిపోయింది. ఇక నిజానికి వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్తూనే ఉంటే కదా సరిగ్గా శరీరం అంతా కూడా పనిచేసేది. కాబట్టి మరి అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక మనుషులకే కాదండి, సకల జీవులకి కూడా ఇలాంటి ప్రమాదం సంభవించింది. ఇది చూసినటువంటి శల్యాతి మహారాజు ఎవరికో ఏదో అపకారం జరిగింది, అందుకని ఇలా మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఇలాంటి ఉపద్రవం సంభవించింది అని ఆయన ఏం చేశారు, ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పి వేగుల వారిని పంపిస్తే వేగుల వారు వెళ్లి విషయాన్ని కనుక్కొని వచ్చి రాజుగారికి చేరవేశారు. రాజుగారికి చేరవేయగాని రాజుగారు వెంటనే తన యొక్క సకుటుంబ సపరివార సమేతంగా చేసింది కూతురే తప్పు కాబట్టి, ఓ మా అమ్మాయే కదా చేసింది, నేను ఈ దేశపు రాజుని, వదిలేస్తే పోతుంది, నేనేం చేసినా చెల్లుతుంది అన్నటువంటి ధోరణితో ఆయన ఆలోచించలేదు. వెంటనే తప్పు జరిగింది, మా అమ్మాయినా ఎవరైనా కూడా ఒకటే కాబట్టి తప్పు జరిగింది కాబట్టి దీనికి నేను క్షమాపణ అడిగి తీరాలి అని
శవన మహర్షి దగ్గరికి వెళ్ళి మీకు ఎన్నో వేల మంది పరిచారికల్ని ఏర్పాటు చేస్తాను, వాళ్ళందరూ కూడా మీకు దాసదాసీలుగా ఉండి మీకు తగినటువంటి సపర్యలు చేస్తూ ఉంటారు, నిత్యం మిమ్మల్ని వారు సేవించుకుంటూ ఉంటారు అని చెప్తే వెంటనే శవనుడు అన్నాడు, మీరు ఎంతో మంది సేవకుల్ని పెడతారు, పరిచారకుల్ని పెడతారు, కానీ వారు మనస్ఫూర్తిగా ప్రేమగా నాకు సేవ చేయరే. అదే నాకు మీ అమ్మాయినిచ్చి వివాహం చేశారనుకోండి, ఆవిడ నేను భర్తని కాబట్టి తప్పకుండా మనస్ఫూర్తిగా ప్రేమగా నాకు సపర్యలు చేసుకుంటుంది, కాబట్టి మీరు మా అమ్మాయినిచ్చి వివాహం చేయండి అంటే రాజుగారు కొంత ఆలోచనలో పడ్డారు. కొంత ఆలోచనలో పడి అయ్యో ఏంటి నాకు ఒక్కగానొక్క అమ్మాయి, అందాల రాశి, అలాంటి అందాల రాశిని ఇలాంటి ముసలివాడికి ఎలా వివాహం చేయను, ఇది కుదిరేటటువంటి పనినా అన్నటువంటి కోణంలో ఆయన ఆలోచిస్తూ కూతురు అన్నటువంటి మమకారంతో ఆలోచిస్తూ ఉంటే మంత్రివర్యులు మిగతా వారందరూ కూడా వచ్చి మరి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఆయనేమో పండు ముసలి, అమ్మాయేమో నిండు యవ్వనంలో ఉంది, పైగా అతిలోక సౌందర్యవతి, ఇలాంటి అమ్మాయిని ఇవ్వమని ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? అందరూ కూడా సందిగ్ధంలో ఉండగా సుకన్య అక్కడికి వచ్చింది. సుకన్య అక్కడికి వచ్చి నాన్నగారు తప్పు జరిగింది నా వల్ల, కాబట్టి నేను తప్పకుండా అతన్ని వివాహం చేసుకుంటాను, మీరు నిశ్చింతగా నన్ను అతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పండి అని చెప్పి ఆయన్ని వివాహం చేసుకుంది. మరి వివాహం చేసుకున్న తర్వాత నేను చిన్నదాన్ని, ఈయన ముసలివాడు అన్నటువంటి ధోరణిలో కాకుండా మహాపతివ్రత అయి ఆయనకి ఏ సమయానికి కావలసినవి ఆ సమయానికి అందజేస్తూ ఉదయం సంధ్యావందనం చేసుకోవటానికంటే ఆయన కళ్ళు కనిపించడం కాబట్టి ఆయనకి రాత్రో తెలీదు, పగలో తెలీదు, సూర్యోదయం అయిందో తెలీదు, సూర్యాస్తమయమైందో తెలీదు, ఆయన ధోరణిలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు. కాబట్టి సుకన్య నిద్ర లేపాలి, అయ్యా తెల్లవారింది, ఇంకా మీకు సంధ్యావందనం చేసి అనుష్ఠానం చేసుకునే సమయం ఆసన్నమైంది అంటూ గోరువెచ్చని నీటితో ఆయనకి స్నానం చేయించి సంధ్యావందనానికి తగినటువంటి సామగ్రినంతా అమర్చి అనుష్ఠానానికి కావలసినవన్నీ కూడా అమర్చి పెడుతూ ఉండేది. ఇదే విధంగా మధ్యాహ్నము, సాయంకాలము, మళ్ళీ రాత్రికి కూడా ఇక రాత్రి అయిపోయింది కాబట్టి ఇక పడుకునే సమయం వచ్చేసింది అంటూ నిద్రపుచ్చేది. ఈ రకంగా వారి యొక్క జీవనం సాగిపోతూ ఉండగా ఒకానొక సమయంలో సుకన్య ఏం చేసింది, అక్కడే ఉన్నటువంటి ఒక నదీ తీరంలో ఉన్నటువంటి నీటిని తీసుకురావడానికి ఒక రోజు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ అశ్విని దేవతలు ఉన్నారు. అశ్విని దేవతలు అంటే మహా సౌందర్యంగా ఉంటారు. వారిద్దరూ కూడా దేవ వైద్యులు. దేవతలకు ఏదైనా అనారోగ్యం కలిగితే వారే వైద్యం చేస్తూ ఉంటారు. ఈ అశ్విని దేవతలు ఆ సుకన్యని చూసి, ఈ అడవిలో ఇంత చక్కటి అందాల రాస ఎవరమ్మా నీవు అని అడగగాని ఆవిడ తన యొక్క వివరమంతా కూడా చెప్పింది. వివాహిత అయినటువంటి స్త్రీ తన యొక్క మామగారి పేరు ముందు చెప్పుకుంటూ పరిచయం చేసుకోవాలి, లేని పక్షంలో భర్త పేరు చెప్పుకుంటూ పరిచయం చేసుకోవాలి. కాబట్టి ఆవిడ తన యొక్క తండ్రి పేరు ముందుగా కాకుండా శమన మహర్షి యొక్క భార్యని అంటూ చెప్పుకుంది. అయ్యో అంత పండు ముసలికి నువ్వు ఇంత అందాల రాసి భార్యవా అన్నట్టుగా మాట్లాడేసరికి, జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి, మీ నాన్నగారికి చేతులు ఎలా వచ్చాయమ్మా నీచి వివాహం చేయటానికి అని మాట్లాడితే ఆవిడకి కొంచెం కోపం వచ్చింది. నీకెందుకు, నువ్వు మా దగ్గరికి రా, నేను నిన్ను ఏలుకుంటాము, నువ్వు ఎంతో అందంగా ఉన్నావనేసరికి మీరు ఇంకెక్కువగా మాట్లాడారు అంటే నేను ఎవరినో తెలుసా, శవన మహర్షి యొక్క భార్యని, కాబట్టి శాపవాక్కు విడిచిపెడతాను అని కొంచెం ఖచ్చితంగానే సుకన్య చెప్పేసరికి వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గేయమన్నారు. అమ్మా మేము ఒక పని చెప్తాను, నువ్వు ఇలా కష్టాలు పడడం మేము చూడలేం, కానీ రేపు ఉదయము శవన మహర్షిని కూడా నీతో పాటు తీసుకురా, నీ భర్త అయినటువంటి శవన మహర్షిని కూడా నీతో పాటు తీసుకుని రా, వచ్చి ఆయన్ని ఈ నదిలో స్నానం చేయించు, అప్పుడు ఆయన కూడా మా రూపాన్ని పొందుతాడు. అలా మా రూపాన్ని పొందిన తర్వాత అప్పుడు నువ్వు మా ముగ్గురిలో అసలు శవన మహర్షి ఎవరో నువ్వు కనుక కనిపెడితే తప్పకుండా నువ్వు శవన మహర్షికే చెందుతావు. అలా కాకుండా నువ్వు మా ఇద్దరిలో ఎవరినైనా శవన మహర్షి అని చెప్పావనుకో వాళ్ళము నీ భర్తనవుతాము అని చెప్పగానే ఆవిడ ఏమీ మాట్లాడకుండా తన యొక్క కుటీరానికి వెళ్ళిపోతుంది.
కుటీరానికి వెళ్ళిపోయిన తర్వాత భర్తకి జరిగిన విషయం అంతా కూడా చెప్పగానే ఆ చవన మహర్షి వెంటనే వస్తున్నామని కబురు చేయగానే ఉదయమే చవన మహర్షిని తీసుకొని సుకన్య ఆ యొక్క నదీ తీరానికి వెళ్తుంది. నదీ తీరానికి వెళ్ళి భర్తని ఒకసారి ఆ నదిలో స్నానం చెయ్యమంటుంది. స్నానం చేసి బయటికి వచ్చేసరికి అశ్విని దేవతలు ఎలాగైతే ఉన్నారో ఆ చవన మహర్షి కూడా మెరిసిపోతూ అలాగున కనిపించాడు. ఇప్పుడు ఈ ముగ్గురిలో అసలు గోలు చవన మహర్షి ఎవరో కనిపెట్టాలి. మామూలుగా అయితే కనిపెట్టడం అది సాధ్యమయ్యే విషయమేనా? సాధ్యమయ్యే విషయం కాదు. అప్పుడు సుకన్య కన్నులు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసింది. అమ్మా, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నిత్యం నిన్నే సేవిస్తూ ఉన్నాను, నిత్యం నీ పాదసేవ ఎందే ఉన్నాను. నాకు ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఎదురైంది. ఈ సమస్యని పరిష్కరించగలిగేది నా విఘ్నత కాదు, నువ్వే పరిష్కరించగలవమ్మా. నేను ఇప్పుడు ఎవరు చవన మహర్షి అని చెబుతాను వారితోటి నా జీవితం అంతా కూడా ముడిపడి ఉంటుంది. ఒకవేళ నేను నా భర్త అయినటువంటి చవన మహర్షిని గుర్తుపడితే నా పాతివ్రత్యం నిరూపింపబడుతుంది. అలా కాకుండా అశ్విని దేవతల్లో ఒకరైనటువంటి వారిని కనుక చవన మహర్షి అని చెప్తే ఇక నేను వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, నా పాతివ్రత్యానికి భంగం ఏర్పడుతుంది. అమ్మా తల్లి, నీవే దిక్కు, నీవే శరణు, నిన్నే నమ్ముకొని ఉన్నాను అంటూ ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసింది. ఇది పైకి నోటితో కాదు, మనసులోనే ప్రార్థన చేసుకుంది. మనసులోనే ప్రార్థన చేసుకునేసరికి మనసులో చేసుకున్నటువంటి ఆ ప్రార్థనని ఆ తల్లి ఆలకించింది. ఆ తల్లి ఆలకించి వెంటనే ఆవిడకి ఒకరిని ఈయన చవన మహర్షిని చెప్పాలన్నటువంటి స్ఫురణ కలిగేటట్టుగా చేసింది. వెంటనే సుకన్య ఈయన చవన మహర్షిని చెప్పగానే ఆవిడ చెప్పింది తన భర్త అయినటువంటి చవన మహర్షిని చూపించింది. కాబట్టి అశ్విని దేవతలు కూడా ఆమె యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకొని ఆ యొక్క చవన మహర్షిని చక్కగా, అంటే ఇప్పుడు ఈ అందమైనటువంటి వాడిగా యవ్వనంలో ఉన్నటువంటి యువకుడిగా మార్చేసి మళ్ళీ సుకన్యకి అప్పగించారు. చూసారా, మనం పైకి మాట్లాడుకోక్కర్లేదు, ఒక్కసారి మనసులో ఆ తల్లిని ధ్యానం చేసినప్పటికీ కూడా ఆ తల్లి మనం చెప్పేటటువంటి మాటలన్నీ కూడా విని మనల్ని అనుగ్రహించి తీరుతుంది. అంటే అమ్మవారి చెవులు ఎంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటి? అమ్మవారి చెవుల పైన తన యొక్క కదంబ పూలు పెట్టుకునేంత పెద్దగా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ జీవి మనసులో, అంటే ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మానవుడికి మనసు అనేది ఇచ్చి దానికి స్పందించేటటువంటి గుణాన్ని అనుగ్రహించాడు. స్పందన అంటే మిగతా జీవులకు కూడా స్పందన ఉంటుంది, కానీ వాక్కు ఉండదు. వారు మళ్ళీ క్రియాగా మరి చూపించలేరు. మనం అంటే ప్రేమగా మన పిల్లల్ని దగ్గరికి తీసుకోగలుగుతాం, లేకపోతే కోపం వస్తే 2 కొట్టగలుగుతాం. అంటే భావ వ్యక్తీకరణ మనకు ఒక మానవులకే ఉంది. కాబట్టి మనం కూడా మనసుతోటి ఆ తల్లిని కనుక పిలిస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. అందుకని ఇంత పెద్ద పెద్ద చెవులు పెట్టి కదంబ మంజరి క్లుప్త కన్న పూర మనోహర అనగానే మనకేం గుర్తుకొస్తుంది? అమ్మవారు తన యొక్క చెవుల పైన పెట్టుకున్నటువంటి కదంబ పూలు, వెంటనే పెద్ద పెద్దగా ఉన్నటువంటి అమ్మవారి చెవులు, ఆ చెవులకి వేలాడుతున్నటువంటి తాటంకాలు మనకి గుర్తుకొస్తాయా లేదా? అంటే ఒక రకంగా ఏంటి, మనం ఇంకా మానసికంగా అమ్మవారి దగ్గరికి చేరుతున్నామని గుర్తు. పైగా వీరపత్నికి కూడా ఒక లక్షణం ఉంటుందండి. వీరుడైనటువంటి వాడు రాజు ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధంలో అనేక రకాలైనటువంటి బాణాలకి ఆయన యొక్క శరీరం గురి కావలసి వస్తుంది. మరి అలా బాణాలతో దెబ్బ తగిలినప్పుడు ఆ శరీరపు భాగాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ ఆయన గిరిచి ఇంటికి వస్తాడు వీరుడిగా. అలా వీరుడైనటువంటి వాడికి వీరపత్ని ఇచ్చేటటువంటి గొప్ప కానుకేంటో తెలుసా? ఆయన వచ్చి రాగానే ఏం చేస్తాడు? తాను కట్టుకున్నటువంటి కవచాన్ని తీసిస్తాడు. తీసేయగాని భార్య వచ్చేస్తుంది. ఆ యొక్క వీర పురుషుణ్ణి చూసి ప్రియమార కౌగిలించుకుంటుంది. ఇలా ప్రియమార కౌగిలించుకోవడమే వీరుడికి భార్య ఇచ్చేటటువంటి గొప్ప కానుక. అంటే ఇదివరకు రాచరికం ఉండేది కాబట్టి. మరి పరమశివుడు
ఇలాంటి వాళ్ళని కాదండి ఆయన సంహరించింది. గజాసురుణ్ణి సంహరించాడు. ఎంతో గొప్పనైనటువంటి తారకాసురుణ్ణి, ఎంతో గొప్పనైనటువంటి వారిని ఆ యొక్క పరమశివుడు సంహరించాడు. మరి అలాంటప్పుడు ఇలా సంహారం జరిగేటప్పుడు ఆయన ఎంతో మంది మునులు ఆయన్ని స్తుతించారు కూడా. మరి అంతటి వీరుడికి మన అమ్మవారు కూడా ఇచ్చేటటువంటి గొప్ప కానుకేంటి? ఇదే కదా, వీరుడైనటువంటి వీర పురుషునికి భార్య ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి కానుక. కాబట్టి అలాంటి కానుకని అమ్మవారు కూడా ఇచ్చింది. ఎలాగా ఉంటుందంటేట ఆలింగనము గొప్పనైనటువంటి వృక్షాన్ని ఒక లత అల్లుకుంటే ఎలాగున ఉంటుందో అమ్మవారు కూడా అయ్యవారిని అలాగున అల్లుకొని పోతుందిట. ఒక్కసారి మనము ఆ పార్వతీ పరమేశ్వరుని కనుక అలా ఆలింగనం చేసుకుంటున్నటువంటి దృష్టితో కనుక మనం చూసినట్లయితే మనకి కూడా వారి యొక్క పూర్తి ఆశీర్వాదము మనకి దక్కుతుంది. అలాగే మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112512611 సంప్రదించగలరు. అలాగే మీకు వివాహానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించిన విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.